నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దుర్గమ్మ చెంతకు ర్యాలీగా వెళ్లిన రాజధాని రైతులు. అమరావతి ఆకాంక్ష నెరవేరడంతో మొక్కులు సమర్పణ. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్ రెడ్డి. నెలలోగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ. వైకాపా కార్యాలయాల అక్రమ నిర్మాణాలపై లోకేష్ ధ్వజం. ఆఫీసుల ఖర్చుతో 25,000 ఇళ్లు కట్టవచ్చని వ్యాఖ్య. అమెరికాలో కాల్పుల్లో బాపట్ల జిల్లా యువకుడు మృతి. 8 నెలల క్రితమే జీవనోపాధి కోసం వెళ్లిన గోపీకృష్ణ. ఇజ్రాయిల్ ప్రధానికి వ్యతిరేకంగా ఆ దేశ పౌరుల నిరసన. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడిపించాలని డిమాండ్. నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తామన్నారు. రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, ఆర్టీసీ, క్రీడా శాఖల ఉన్నతాధికారులు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఈరోజు మొట్టమొదటి సంతకం నేను మా ఆర్టీసీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన, యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమన్నా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ఆయన వెంట జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, పలువురు వైద్యాధికారులు వెళ్లారు. డయేరియా రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. రోగులతో ఆయన మాట్లాడారు. అనంతరం అధికారులు వైద్యులతో సమీక్ష నిర్వహించారు. అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. తుళ్లూరు శిబిరం నుంచి పాదయాత్రగా కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి పొంగళ్లు, చీర, సారె సమర్పించారు. అమరావతి పనుల్లో కదలిక రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోవడంతో తమ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందని రైతులు, మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై జూన్ 11న సిఐడి విచారణ కోరినట్లు ఆత్యాపాత్య సంఘం అధ్యక్షులు రంభాప్రసాద్ తెలిపారు. మాజీ మంత్రి రోజా నాసిరకం క్రీడా పరికరాలు కొనుగోలు చేసి 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆత్యాపాత్య సంఘం నేతలు ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన కార్యక్రమంలో 26 జిల్లాల క్రీడా అధికారులు సిఐడి విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మీకు
ఆథరైజ్డ్గా నేనేదో వేగ్గా మాట్లాడట్లా. ప్రతి సచివాలయానికి ఏ ఏ క్రీడా కిట్లు ఇచ్చారు అనేది, అలాగే స్పోర్ట్స్ మెటీరియల్ ఏ ఏ సచివాలయానికి మండల స్థాయికి జిల్లా స్థాయికి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఈ లిస్టు, అలాగే డిఎస్ఏలకి ఇచ్చినటువంటి లిస్టు, డిఎస్ఏలకి బ్యాంక్ అకౌంట్లతో సహా ఇచ్చినటువంటి లిస్టు, అలాగే క్రీడాకారుల బయోడేటాతో సహా విసిఎండి ఇచ్చినటువంటి లిస్టు, ఇట్లన్నిటి మీద మీరు విచారణకు సిద్ధపడతారు. జీవో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర సీఎం కప్తో రిలీజ్ చేసిన గ్రాంట్ల జీవో మీరు బయట పెట్టగలరా? అలాగే ఈ క్రీడా పరికరాలు, క్రీడా దుస్తులు సప్లై చేసినటువంటి వాళ్ళ వివరాలు ఇవ్వగలరా? సింపుల్గా అడుగుతున్నాం. వీటి మీద కనుక విచారణకు సిద్ధమైతే నేను ఎప్పుడు ఎక్కడికి మీ దగ్గర ఎవరి దగ్గరికైనా ఒంటరిగానే వస్తాను. దానికి సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాం. చట్టం నుంచి మీరు ఎప్పుడు తప్పించుకోలేరు. డెఫినెట్గా మీ అవినీతిని నిరూపిస్తారు. ఏం జరిగిందో ఏమో, ఆ గ్రామంలో క్షణాల వ్యవధిలో కళ్ల ముందే ఇద్దరు గిరిజనులు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 19న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం చుట్టుమెట్టలో అనాసమ్మ అనే మహిళ అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త గ్రామంలోని భూత వైద్యుణ్ణి పిలిపించారు. అనాసమ్మకు వైద్యం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే భూత వైద్యుడు సహదేవ్, ఆమె తమ్ముడు త్రీనాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు వచ్చి చూసేసరికి ఇద్దరు మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరికి దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో 5గురు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరి మరణాలకు గల కారణాలు తెలియకపోవడంతో చుట్టుమెట్ట గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అడవి నుంచి గాలి సోకించుకు వచ్చింది, ఏం చేసింది తెలియదు. హఠాత్తుగా ఊర్లో వచ్చేసి అది వాంటింగ్ విరోచనలు అవడంతో పాటు హఠాత్తుగా అలా ఆయన వచ్చేసి కొద్దిగా నాటు వైద్యం తెలిసిన వ్యక్తికి తీసుకెళ్ళి మందు ఇవ్వడం లేదా నాటు వైద్యంతో మరి ఆమె మీద ఊదడం కానీ ఇట్లాంటివి జరిగిన వెంటనే వితిన్ సెకండ్లోనే అతను ఆమెకి పట్టిన గాలి ఇతని ఈ యొక్క నాటు వైద్యం ఇచ్చిన వ్యక్తికి ప్లస్ ఆమెకు పట్టుకున్న వ్యక్తికి హఠాత్తుగా అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన వితిన్ సెకండ్లో ఇద్దరు ప్రాణం కోల్పోవడం జరిగింది సార్. ఇద్దరు కూడా ఆరోగ్యవంతంగా ఉండేది సార్. కూడా అది ఎందుకు తెలియదు అంటే మరి ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం ఇప్పటి వరకు మాకు ఇంకా క్లియర్ రాలేదు. ప్రజెంట్ మాకు గాలి సోకింది మేము అనేసి ఖచ్చితంగా మేము భావిస్తున్నాము. వచ్చిన తర్వాత సరే ఫస్ట్ చేయి పట్టి చూస్తారు. చేయి మా పాప కొడలమ్మ అవుద్ది. తను కొడవల్ని కాపించిన తర్వాత ఎవరైతే గురుగారు ఉన్నారో ఆయన ఊదడం జరిగింది. ఊదిన తర్వాత కిలో త్రినాథరావు అనేటటువంటి మా తమ్ముడు ఇలాగెళ్ళి తొంగి చూడడం జరిగింది. తొంగి చూసినప్పుడు ఆయన గురువారు ఎలాగైతే పడిపోయారో మా తమ్ముడు కూడా అలాగే అదే మాదిరిగా పడిపోవడం జరిగింది. కిలో త్రినాథరావు అనేటటువంటి వ్యక్తి కూడా స్పృహ కోల్పోవడం జరిగింది. ఆ స్పృహ ఎప్పుడైతే కోల్పోయారో ఆధార్ అలాగే ఇద్దరు కూడా మరణించారు. ప్రభుత్వం మారడంతో వార్డు గ్రామ సచివాలయాల రంగు కూడా మారింది. కడపలోని వార్డు సచివాలయాలన్నింటికీ తెలుగుదేశం పార్టీ రంగు బోర్డులను ఏర్పాటు చేశారు. కొన్ని వార్డు సచివాలయాలపై జనసేన పార్టీ జెండాలను ఎగరవేశారు. వార్డు సచివాలయాల బోర్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, కడప ఎమ్మెల్యే మాధవిల ఫోటోలను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా వార్డు సచివాలయాల రంగులు మారడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. పెరిగిన కూరగాయల ధరలతో కొనుగోలుదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో వినియోగదారులు మార్కెట్లలో ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ఎండలకు కూరగాయలు రావటం లేదని, దిగుబడులు తగ్గడంతో ధరలు మండుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలోని మార్కెట్లలో కూరగాయల ధరలు ఆకాశానికి అంటాయని వినియోగదారులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలోని మార్కెట్లలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. 15 రోజులకు ముందు 20-30 రూపాయలు ఉన్న కూరగాయలు ఒక్కసారిగా 80 నుంచి 100 రూపాయలకు పెరిగాయి. నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న ప్రజలకు ఆకాశాన్ని తాకిన కూరగాయల ధరలతో విలవిలలాడిపోతున్నారు. సామాన్యులు కొనుగోలు భారం అధికమవుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతమంది తక్కువగా ఉండేవి, ఇప్పుడు పెరిగినాయి. 150 రూపాయలు వంకాయలు ఇప్పుడు 100 రూపాయలు చేశారు. అప్పుడు 50-40 ఉండేవి, ఇప్పుడు పెరిగిపోండి. ఎర్రగడ్డలు కూడా పెరిగిలా, టమాటాలు మస్తు రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్, విపరీతంగా ఉన్నాయి. ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఎక్కువ విపరీతంగా ఉన్నాయి. జనాలు సామాన్యులు తీసుకునే ఇబ్బందిగా ఉన్నారు.
టమాటాలు కానీ ప్రతిదీ ఎక్కువే ఉంది. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సామాన్యుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. టమాటాల రేట్లు అయితే అదిరిపోతున్నాయి. కిలో 80 రూపాయలు చెప్తున్నారు మార్కెట్లో కూడా. ఇంతకుముందు అయితే కిలో 20 రూపాయలకు కూడా దొరికేవి టమాటాలు. ఆ రేటు ఎక్కువైపోయింది. ఇకపోతే బెండకాయలు రేటు తక్కువ ఏం లేదు. ఈవెన్ మనం తీసుకునే చిక్కుడుకాయలు రేటు, వంకాయలు అయితే కిలో 100 రూపాయలు చెప్తున్నారు. ఇంతకుముందు కిలో మనకి 40 రూపాయలకు కూడా దొరికేవి. సో ఈ రకంగా ఉంటే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవడం చాలా కష్టంగా అయిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న 5 రకాల కూరగాయలు నాకు 230 రూపాయలు అయింది. అన్నీ అరకిలో తీసుకుంటేనే. అదే మామూలుగా చూసుకుంటే ఇది మనకి 200 రూపాయల్లో కిలోల లెక్కన తీసుకోవచ్చు. సో ఈ రేట్లు కొంచెం తగ్గితే బాగుంటాయి అందరికి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తీసుకురావడంతో రవాణా ఖర్చులు పెరిగాయంటూ వ్యాపారులు డిమాండ్ సృష్టించి ధరలు పెంచేశారని వినియోగదారులు చెబుతున్నారు. 5-10 రూపాయలకే వచ్చే కొత్తిమీర, కరివేపాకు కట్టలు 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. 150 రూపాయలు ఉండే కేజీ బీన్స్ 200 చేసేశారు. బీరకాయలు, కాకరకాయలు, వంకాయలు, టమాటా, చిక్కుడు, క్యారెట్, ఉల్లి ధరలు పెంచేశారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనుగోలు చేయడం కష్టతరమైందని విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. సామాన్యుడు కొనగలిగే పరిస్థితిలో లేదండి. ఇదంతా కూడా ఈ విధంగా రేట్లు పెంచడం ఎందువల్ల తెలియట్లేదు. కానీ 100 రూపాయలకి సంచి నిండా వచ్చే కూరగాయలు ఈరోజు 500కి సగం సంచి రాలేదు. టమాటా 80 రూపాయలు అంట కిలో, క్యారెట్ 80 రూపాయలు, బీట్రూట్ 80 రూపాయలు. ఏది పట్టినా సామాన్యుడికి అనుకూలమైన రేట్లు అయితే కాదు. చాలా అబ్నార్మల్ రేట్లు పెంచారు. అదే వాళ్ళు గమనించుకొని ఏదన్నా ఒక కమిటీ లాగా ఏదైనా పెట్టుకొని కొంచెం రేట్లు గమనించి అమ్మడము, లేకుంటే వాళ్ళు అప్పుడప్పుడు రేట్లు పెరిగినప్పుడు వాళ్ళు స్టాల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. వస్తారు సామాన్యుడికి అనుకూలమైన రేట్లలో పెట్టి అమ్మిస్తారు. అది అందరికీ అందుబాటుగా ఉండేటట్టుగా చేస్తే గవర్నమెంట్ కూడా బాగుంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది. రేట్లు మంచి హంగామంగా ఉన్నాయి. బాగా రేట్లు 40 రూపాయలు, 80 రూపాయలు అట్లా ఉన్నాయి. ఇంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. కాకరకాయ వచ్చి 80 రూపాయలు కిలో, ఆలు వచ్చి అవి కూడా 70 రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు ఆడ మంచి రేట్లు కాబట్టి ఆడుకునేటట్టు ఉంది. కూరగాయలు పని లేకుండా 80, 70, 90 అటు చెప్తున్నారు బాబు. కూరగాయలు ఏం కొట్టవు, మా లాంటి వాళ్ళు ఏం కొట్ట, తెచ్చేది 10,000. 4 పిల్ల జల్లా బతకాల్సి వచ్చి ఏ పెట్టినా 80, టమాటాలు 80, వంకాయలు 80. అవి కూడా కరెక్ట్గా తూకమే ఉంటున్నాయి బాబు. అన్ని మోసాలే కదా. అది గత మొన్న వారం 20, ఉలగడ్డలు 20, వంకాయలు 20 అలాగున్నాయి. ఇప్పుడు టమాటా 80 అంట, బీరకాయలు 90 అంట అని చెప్తా ఉండరు. అంతా ఒకటే రేటే, కొనా వరకు మాట్లాడుకుంటారు వాళ్ళందరూ. ప్రభుత్వం జోక్యం చేసుకుని పెరిగిన కూరగాయల ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. జలవనరుల శాఖ అనుమతి లేదు, లీజు ఒప్పందం లేదు, భవన నిర్మాణానికి సిఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోలేదు. ఇవేమీ లేకుండానే మొదటి అంతస్తు నిర్మించారు. రెండో అంతస్తు కోసం పిల్లర్లు వేశారు. అడుగడుగునా అక్రమాల పునాదులపై నిర్మించినందుకే వైకాపా కేంద్ర కార్యాలయాన్ని అధికారులు నేలమట్టం చేశారు. వైకాపా కేంద్ర కార్యాలయ నిర్మాణం వెనుకున్న ఉల్లంఘనల్ని బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. ప్రజావేదిక కూల్చేస్తూ నాడు జగన్ చెప్పిన రూల్ను అనుసరించి తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని నేడు అధికారులు నేలమట్టం చేశారు. ఈ భవన నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వైకాపాలో ఉండగా గత ఏడాది జనవరి 5న వైకాపా పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఇందుకు తాడేపల్లిలోని సర్వే నంబర్ 202/A అనువైందిగా పేర్కొన్నారు. అయితే సదరు స్థలం జలవనరుల శాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ అనుమతి కావాలని 2023 ఫిబ్రవరి 1వ తేదీన తెనాలి సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే అంటే 2023 ఫిబ్రవరి 2న ఆ స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయించడం కుదరదని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి తేల్చి చెప్పేశారు. మొత్తం 19 ఎకరాల బోట్ యార్డ్ స్థలంలో 9 ఎకరాల్లో కాలువ ప్రవహిస్తోందని, మరో 5 ఎకరాల అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం రెవెన్యూ శాఖ కోరిందని పేర్కొన్నారు. మిగతా 3 ఎకరాలు తీర ప్రాంతమని స్పష్టం చేశారు. జలవనరుల శాఖ నివేదికను పక్కన పెట్టేసి ముందుకెళ్లారు. కేవలం 5 రోజుల్లోనే అంటే 2023 ఫిబ్రవరి 7న కేబినెట్లో పెట్టి ఆమోదం తీసుకున్నారు. ఆ తర్వాత 10 రోజుల్లోపే అంటే 2023 ఫిబ్రవరి 23న అదే స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయిస్తూ జీవో ఇచ్చేశారు.
జలవనరుల శాఖ అనుమతి లేకపోయినా సదరు స్థలాన్ని వైకాపాకు అప్పగించాలని అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశించగా స్థానిక తహసీల్దార్ 2023 మార్చి 31న వైకాపాకు స్థలాన్ని అప్పగించేశారు. పోనీ వైకాపా కార్యాలయ నిర్మాణానికైనా అనుమతి తీసుకున్నారా అంటే అది లేదు. జలవనరుల శాఖ నుంచి అనుమతి తీసుకోకపోవడంతో భూమి తీసుకున్న వైకాపా ఎలాంటి లీజు ఒప్పందం చేసుకోలేకపోయింది. అందుకే అనుమతుల జోలికే పోలేదు. సిఆర్డీఏ నుంచి గాని, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎంటీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా పనులు మొదలుపెట్టేశారు, నిర్మాణాలు చేపట్టారు. ఇది పూర్తి అధికార దుర్వినియోగమని సిఆర్డీఏతో పాటు ఎంటీఎంసీ కమిషనర్లకు గుంటూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. మంగళగిరి కార్పొరేషన్ అధికారులు ఎన్నికలు ముగిశాక అంటే 2024 మే 20న వైకాపాకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాలని సూచించారు. వైకాపా నుంచి సమాధానం రాకపోవడంతో ఈ నెల 1వ తేదీన మరోసారి నోటీసులిచ్చారు. అది అక్రమ నిర్మాణమైనందున కూల్చేశామని పనులు చేస్తున్న రామ్కి ఇన్ఫ్రాతో పాటు వైకాపాకు మళ్లీ నోటీసులు పంపారు. ఈ నెల 20 వరకు స్పందించిన వైకాపా 21న న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ నెల 22న అక్రమంగా చేపట్టిన వైకాపా కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని అధికారులు కూల్చేయించారు. సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చేసే హక్కు అధికారులకు ఉందని స్పష్టం చేశారు. జనం నుంచి దోచుకున్న డబ్బులో 500 కోట్ల రూపాయలతో జిల్లాలో జగన్ వైకాపా కార్యాలయాలు నిర్మించారని మంత్రి లోకేష్ విమర్శించారు. వైకాపా కార్యాలయాల కోసం 26 జిల్లాలో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు జగన్ కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఆయన తాత రాజారెడ్డి జాగీరు అనుకున్నారని మండిపడ్డారు. జగన్ భూదాహానికి కబ్జా అయిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చన్నారు. జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయలతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వొచ్చని అన్నారు. జగన్కు ఈ ప్యాలెస్ల పిచ్చేంటని విమర్శించారు. ఆయన ధనదాహానికి అంతులేదా అని నిలదీశారు. ఐదేళ్ల వైకాపా పాలన అస్తవ్యస్త నిర్ణయాలతో విసిగెత్తిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టిన జగన్ చెత్త పన్ను వసూలు, ఏటా ఆస్తి పన్ను పెంపు వంటి విధానాలతో తమను పీల్చి పిప్పి చేశారని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను మాటన గుదిబండ మోపారని వాపోయారు. అందుకే జగన్ సర్కారును ఇంటికి సాగనంపామని, ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని విజయవాడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపును అదుపు చేయాలని 5 ఏళ్లలో ప్రజలు పెద్ద ఎత్తున గళమెత్తిన జగన్ సర్కార్ కనికరించలేదు. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను, ఏటా 15% ఆస్తి పన్ను పెంపు నిర్ణయాలతో సామాన్యుల నడ్డి విరిచింది. విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్ల పేరుతో విద్యుత్ ఛార్జీలను అదనంగా 30% వరకు పెంచింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు జగన్ సర్కార్ని ఘోరంగా ఓడించారు. వైకాపాని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లోని కార్మికులు, చిరుద్యోగులు నిండా పనిలేక వైకాపా పాలనలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవలసిన ప్రభుత్వం బోటుకప్పు మాటలతో కాలం వెళ్లదీసిందని ప్రజలు విమర్శించారు. ఈ చెత్త ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్త పన్నేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని, కరెంటు బిల్లులు పెంచి ఇబ్బంది పెట్టిందని, అదే రకంగా అన్నా క్యాంటీన్లు తీసేసి ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు భోజన సదుపాయం సరిగా లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని కార్మికులు చెప్తున్నారు. ఆ ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యల వలన భయపడి ఊరు వదిలి పారిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు కబ్జాలు చేయడంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద కన్నేసింది. కానీ నగరాభివృద్ధి కన్నేలా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడ విజయవాడ అంతా వెలుగులతో ఉండేది, చక్కగా ఉండేది. ఏదైతే గత ప్రభుత్వం మొప్పిందో ఆ భారాలన్నీ ఎత్తేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. తప్పకుండా విజయవాడ అభివృద్ధి చెందుతుంది, మంచి ఇండస్ట్రీస్ వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుందని మేమందరం కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు.
కూటమి అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే చెత్త పన్ను వసూలు చేయొద్దని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే అధికారికంగా చెత్త పన్ను రద్దుపై నిర్ణయం రానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడలో చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా తాగునీటి సమస్య వేధిస్తోంది. డ్రైనేజీల్లో పూడికలు పేరుకుపోయాయి. వైకాపా పాలకులు ఈ సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజలపై పన్నుల భారం మోపకుండా సుపరిపాలన అందించాలని కోరుతున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కక్షపూరితం, రాక్షస పరిపాలన. రోడ్ల మీద తిరగనిచ్చేవాళ్ళు. నిన్నే చూసుకున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర రోడ్డు 1.5 కిలోమీటర్ల దూరంలో బార్ గేట్లు వేసేసి ఎవరిని రానివ్వలేదంటే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ ప్రజలు. అది దారి తీసేసరికండి ఆ ప్రజలందరూ ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము అంటే ఆ దారి తీసేసరికి అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే అందరూ చల్లగా ఉంటాము, అన్ని పన్నులు ఉండవు, సరుకులు ధరలు తగ్గుతాయి, పేదవాడికి ఉపాధి కలిగిద్ది, ఉద్యోగస్తులకి యువతకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, ఇండస్ట్రీలు వస్తాయి, అదేవిధంగా మంచినీరు ప్రజలకు ఆరోగ్యంగా ఉండే మంచినీరు వస్తాయని అన్నీ వస్తాయని చెప్పి అవన్నీ రావాలి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాగా రేట్లు పెంచేసి జనాల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మేము ఏది కొనుక్కోవాలన్నా రేట్లు చాలా విపరీతంగా మండిపోయినాయి. అందుకని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇసుక వాళ్ళు అయినా కానీ కార్మికులు కానీ ఎవరైనా కానీ అందరూ రిస్క్ పడిన వాళ్ళే. పని వాళ్ళు ఏంటి, ఉద్యోగస్తులు ఏంటి, అందరూ రిస్క్ పడిన వాళ్ళే. ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా జీతాలు పెరగలేదని గొడవ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళే. చెత్త పన్ను వలన మేము చెత్త పన్ను లేనందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. కరెంటు బిల్లు కూడా కొంచెం తగ్గితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు చేయగలరని ఆ పరిపాలన ఇదిగా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. హసన్ సెక్స్ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్ రేవన్న సోదరుడు సూరజ్ రేవన్నను ఓ పురుషుణ్ణి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. సూరజ్ రేవన్న తనను లైంగికంగా వేధించాడని పార్టీ కార్యకర్త చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న హసన్ జిల్లాలోని ఓ ఫామ్ హౌస్లో సూరజ్ తనను వేధించినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఈ ఆరోపణలను సూరజ్ రేవన్న కొట్టిపారేశారు. ఆ వ్యక్తి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, లేకపోతే కేసు పెడతానని బెదిరించాడని సూరజ్ తెలిపారు. ముందుగా తన స్నేహితుడైన శివకుమార్ దగ్గరకు ఉద్యోగం ఇప్పించాలని అతడు వచ్చాడని, ఉద్యోగం ఇప్పించకపోవడంతో 5 కోట్లు డిమాండ్ చేశాడని వివరించారు. ఈ మేరకు సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా పోలీసులకు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. కాగా ఇప్పటికే ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ఉద్యోగ అవసరాల కోసం వచ్చిన మహిళలను ఆయన శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఆయనపై ఆరోపణలున్నాయి. మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం బుద్ధి చెప్పింది. నేరానికి పాల్పడిన డీఎస్పీని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కృపాశంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ అయ్యాడు. 3 ఏళ్ల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టుబడ్డాడు. అప్పట్లో ఉన్నావ్ సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్న అతడు వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నాడు. ఇంటికి బదులుగా మహిళతో కలిసి కాన్పూర్లోని హోటల్కు వెళ్లాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతడి భార్య ఎస్పీని సంప్రదించగా పోలీసులు లొకేషన్ను గుర్తించారు. అక్కడికి చేరుకొని ఇద్దరిని పట్టుకున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఇటీవల విచారణ పూర్తి చేసి అతన్ని కానిస్టేబుల్గా డిమోట్ చేశారు. పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ను వరుసగా 3వసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. మరింత ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయం ప్రతిపత్తి గల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో పేర్కొంది. అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్, హైస్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా ఆర్ఎల్వి అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినట్లు తెలిపింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో పుష్పక్కు సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని వివరించింది. భూమికి 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి వైమానిక దళ చినూక్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ను జార విడవగా తీవ్రమైన గాళ్ల మధ్య అది స్వయం ప్రతిపత్తితో కిందకు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ వెలాసిటీ గంటకు 320 కిలోమీటర్లను మించిపోయిందని, రన్వేపై పారాచూట్ తెరుచుకోగా అది గంటకు 100 కిలోమీటర్ల వేగానికి తగ్గిందని వెల్లడి చేశారు.
గాజాలో రోజుకో విషాదం. ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయెల్ నిర్వహించిన 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన ఆల్ షాతీ శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు ఆల్ తుఫా జిల్లాలో చనిపోయారు. ఆల్ షాతిపై ఇజ్రాయెల్ దళాలు దాడి జరపడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ శిబిరంపై దాడులు జరిగాయి. ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం తాము హమాస్ సైనిక నిర్మాణాలపై దాడులు చేశామని పేర్కొంది. గాజాలో వేలాది అమాయక ప్రాణాలను బలిగొంటున్న ఎడతెగని యుద్ధంపై ఇజ్రాయెల్ పౌరులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెల్ అవీవ్లో నిరసనలో పాల్గొన్న వేలాది మంది ప్రధాని నెతన్యాహు వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులను పోలీసులు తోసేశారు. గాజాలో బందీలుగా ఉన్న తమ ఆత్మీయులను విడిపించడంపై ప్రభుత్వ ఉదాసీనత నిరసనకారులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 42 మంది మరణించిన నేపథ్యంలో టెల్ అవీవ్లో ఈ నిరసన చేపట్టారు. ఈ ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. నెతన్యాహుతో పాటు ముఖ్య నేతలకు వ్యతిరేకంగా బ్యానర్లను ప్రదర్శించారు. హమాస్తో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకొని బందీలను విడిపించాలని కోరారు. חטופה בעזה בבקשה.